నేను చేసిన ఈ ప్రయత్నం వల్ల నాకు దొరికింది ఈ ఒక్క చుక్క మాత్రమే. అమ్మా, మనం ప్రయత్నం మాత్రమే చేయగలం. దాని ప్రతిఫలం ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడమ్మా. నువ్వు అధైర్యపడకు. నువ్వు చేసిన సాహసంతో ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. దైవానుగ్రహం ఎంత ఉండాలో అంతే మన మీద ఉంటుందమ్మా. మిగిలింది నీ శక్తితో, నీ యుక్తితో, నీ సమయస్ఫూర్తితో నువ్వు నీ భర్తని మామూలు వ్యక్తిని చేసుకోగలవు. తను ఎందుకు అలా ఉన్నాడో, ఏ ప్రయోజనం కోసం ఆ భగవంతుడు తనని అలా ఉంచాడో మనకు తెలియదు. ఎప్పుడు మార్చాలో అప్పుడే మారుస్తాడు. ఆ సమయం దగ్గరలోనే ఉందమ్మా. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాలాగారు, పదండి, ఇంటికి వెళ్దాం. అనంత్, రా నాన్న, రా కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది బామ్మ, మీరేం కంగారు పడద్దు. నానా అనంత్, కాఫీ ఏమైనా తీసుకురానా నాన్న? ఇప్పుడేం వద్దామా? అసలేంటండి ఇది? మిమ్మల్ని కొట్టడం ఏంటి? అసలు వాళ్ళెవరు? ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు వాళ్ళతో గొడవ పడ్డారా? లేదు గాయత్రి, వాళ్ళ నేను ఎప్పుడూ చూడలేదు. అయినా వాళ్ళు ఏదో ఉద్దేశంతో నా మీద అటాక్ చేసినట్టున్నారు. ఇదెవరి పని అయి ఉంటుంది? ఇదెవరి పని ఏంటి వదినా? వాడికి ఎవరు శత్రువులు ఉంటారు? ఊరుకో వదినా, ప్రతిదానిని నువ్వు అనుమానిస్తుంటావు. లేదు మావి గారు, ఇంతకు ముందు బావగారి మీద కూడా ఇలాగే అటాక్స్ జరిగాయి. ఇప్పుడు అనంత్ గారి మీద కావాలని ఎవరు ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉంది. బాబు అనంత్, ఇవేమి చిన్న చిన్న విషయాలు కాదు. వీటిని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకొకటి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆదిలోనే ఇలాంటి విషయాలకి అడ్డుకట్ట వేయాలి. అవును అత్తయ్య గారు, మీరు చెప్పింది కరెక్ట్. అందుకే నా మీద ఎవరు అటాక్ చేశారో, ఎవరు చేయించారో, దీని వెనక ఎవరున్నారో అందరినీ బయటికి తీసుకొస్తాను. పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళెవరో ఏంటో తెలుసుకుంటాను. ఎస్, కరెక్ట్ ఆనంద్, నువ్వు అలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే మన బిజినెస్ని దెబ్బ కొట్టాలని, లేక మనతో పోటీ పడలేక ఎవరో అపోజిషన్ వాళ్ళే కుట్ర పన్నారనిపిస్తుంది. అదేంటో తెలుసుకుంటే అప్పుడు మనం ఇంకా బలంగా ఎదుర్కోవచ్చు. టేక్ కేర్ రా. నువ్వు రెస్ట్ తీసుకో. పదా రే అనంత్, ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారో నువ్వు తెలుసుకోవాలి. నిజంగా ఈ రోజు త్రిపుర వల్లే నీ ప్రాణాలు దక్కాయి. నీ వదిన సమయానికొచ్చి నిన్ను కాపాడకపోతే ఎంత ఘోరం జరిగేది.
అక్కడ నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కానీ అసలు అటూ ఇటూ తిరిగి నువ్వు వదిలిన బాణం వచ్చి నీకే గుచ్చుకునేటట్టు ఉందిరా. వాడి గుచ్చుకోవటం కాదే, ఆ ఒక్క బాణం 4 బాణాలయ్యి మన నలుగురికి గుచ్చుకునేలా ఉన్నాయి. నన్ను ఆగుతారా? ఇప్పటికీ నా బుర్ర పాడైపోయింది. ఏదో ఒకటి చేసి పెద్దమ్మకి అనంతగాడి మీద చేసిన అటాక్ సంగతి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? అసలు ఆ అనంతగాడిని ఇంటికి ఎలా తీసుకొచ్చారు? దీని వెనక ఎవరుండి కాపాడారో నేను అర్జెంటుగా తెలుసుకోవాలి. కరెక్ట్ ఫణి. అది తెలుసుకుంటే మొత్తం దీని వెనక ఎవరున్నారో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో ప్లాన్ చేయొచ్చు. Nine 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 32. ఏ అమ్మో, నువ్వు తప్పు చదువుతున్నావు. 9 4s are 36. హా? అవును బాలా, నేను తప్పుగా చదివాను. నీకు లెక్కలు బాగా వచ్చా? బాగా వచ్చు. అయితే నాకు ఈ లెక్క చెప్పు. చాలా ఈజీ. చూసావా త్రిపుర, స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి బాలాలో ఈ మార్పును చూసావా? అవునబ్బా, ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. తీసుకో. వావ్, నాన్నా, మమ్మీ, నాన్నా ఎంత మారిపోయా. నీలో మార్పు కనిపిస్తుంది. బాగున్నావా మమ్మీ? నువ్వు దా, కూర్చో కూర్చో. అత్తయ్య గారు, అనంత్ గారికి ఎలా ఉంది? బానే ఉందమ్మా. నువ్వు సమయానికి కాపాడావు కాబట్టి సరిపోయింది. మమ్మీ, అనంత్కి ఏం కాకూడదు. అనంత్ నా తమ్ముడు. వాడికి ఏమీ కాదులే నాన్న. వాడు, నువ్వు, మనందరం బాగానే ఉంటాం. అవును త్రిపుర, ఇదంతా ఎవరు చేసుంటారంటావు? ఇంకెవరత్తయ్యా? ఆ ఫణినే చేసుంటాడా?